ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక పిచ్చోడ్లాగా నేను నా దేవుడు కష్టం చేసుకోవడానికి వెళ్తే మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అందరూ తిని పిచ్చాపాటి మాటలు మాట్లాడుతుంటే ఏదో ప్రదేశం చూసుకొని వెళ్ళి మోకాళ్ళు వేసేవాడిని. దేవుడు అట్లా నడిపించాడు నన్ను. ఆ పోస్కోలు మాటల్లో, పనికిమాలిన మాటల్లో, నువ్వు కూర్చోవద్దు నా కుమారుడా, నువ్వు రా, నువ్వు వచ్చి మోకాళ్ళు వేయని ఒక రహస్య ప్రదేశం చూపించి అక్కడ మోకాళ్ళు లేపించి ఆ గంట సమయం ప్రార్థనలో గడిపేటట్టు చేశాడు ఆయన. దేవుడు నడిపించినట్లల్లా అట్లాగే తండ్రి అని అట్లాగే వెళ్ళిపోయి నేను మోకాళ్ళు వేసి ప్రార్థన. ఫస్ట్ ఎగతాళి చేశారు, తర్వాత వాళ్ళు పిలిచి ప్రార్థన చేయించుకోవటం మొదలుపెట్టారు. నాయన, మనం దేవభక్తి చేస్తున్నప్పుడు ఫస్ట్ అందరు ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు, అయినా సిగ్గుపడకూడదు. మనము మన యేసయ్య. ఎవడేమనుకుంటే రాజుతో స్నేహం మనది, రాజుతో స్నేహం మనది, స్నేహం మన దేవుడితో ఫ్రెండ్షిప్ మనదే, ఫ్రెండ్షిప్ మనదే. సామాన్యమా? ఈ భాగ్యం వాళ్ళకుందా? లేదు. భూరాజులకు లేదు ఆ రాజుతో స్నేహం, మనకు దొరికింది ఆ రాజాది రాజుతో స్నేహం.